చూస్తుంటే సిగ్గేస్తుంది నీ మాటింటే ఆలోచిస్తే సిగ్గేస్తుంది అడుగే వేస్తే ఒక రోజు నీ కోసం ఎవడో కూడా కోసేసుకుంటారు మా టీంలో. సో గైస్ ఇప్పుడైతే మా పిల్ల హోమ్ టూర్ అయితే చూద్దాం అండి. అది నా పిల్లరా. ఇలాంటి అందమైన అమ్మాయిని మా చేతిలో పెట్టినందుకు నేను చాలా బాగా చూసుకుంటాం. ఏమైంది ఇష్టపడితే రెండు మనసులు ఒకటైతే కలుపుతాం. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బాగుంది క్యూట్ గా నాలాగే. అందరూ ఎలా ఉంటారో మాకైతే తెలీదు, మేము నమ్మితే ప్రాణమైన ఇస్తాం. ఏంటా అంటే ఇంకో నన్ను చూసుకోవటానికి నాగా ఉన్నాడు. ఒకప్పుడు నేను రాఖీ కట్టించుకున్నప్పుడు కూడా మా అక్క కంటే ముందు ట్రాన్స్జెండర్ దగ్గరికి వెళ్ళి మరి రాఖీ కట్టించుకుంటాను. అంత రెస్పెక్ట్ నాకు ట్రాన్స్జెండర్స్ అంటే. చేతుల అన్నం ఒక్క రోజు పెడితే అది జీవితకాలం సత్యంతకాలం మర్చిపోం. అలాంటి ట్రాన్స్జెండర్ మనసు కలవాలం మేము. మాట నేను ఇలా ఉన్నానంటే కేవలం నా సూసైడ్ జరగాల్సింది. నేను ఇలా ఉన్నానంటే కేవలం మా గురువు దయ. హలో గైస్, బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ గైస్. ఈ రోజు వీడియో ఏంటంటే బాపట్ల దుర్గాది హోమ్ టూర్ అన్నమాట. సో ఇదే బాపట్ల దుర్గా హౌస్. సో మీ అందరికి చూపిస్తా. దుర్గా ఇల్లు నాకు ఇష్టమా? ఇలాంటి ఇష్టమా నీకు? ఇష్టమా? అంత క్యూట్ గా చెప్తున్నావు. సిగ్గేస్తుంది చూస్తుంటే సిగ్గేస్తుంది నీ మాటింటే ఆలోచిస్తే సిగ్గేస్తుంది అడుగే వేస్తే సిగ్గేస్తుంది నీతో పాడంటే సినిమా డైలాగ్ పాట మొత్తం పాడేది. నీకు తెలుసా మా ఎస్ఆర్ టీం మొత్తం బాపట్ల దుర్గా ఫ్యాన్స్. థ్యాంక్ యూ. నిజంగా ఏదో ఒక రోజు నిజం చెప్తున్నా. నిజంగా ఏదో ఒక రోజు నీ కోసం ఎవడో కూడా కోసేసుకుంటారు మా టీంలో. పక్క వయసు ఇంకా వైషు ఏం చేస్తుంది తెలుసా? వైషు యాక్చువల్ గా గర్ల్ అనమాట, నీకోసం బాయ్ గా మారిపోతుంది. పెళ్లి చేసుకుంటాడు. చాలా మన కోసం ఎవరు కట్టుకోవద్దా? మన టీంలోనే ముగ్గురు కొట్టుకుంటున్నారు. మా టీంలోనే ముగ్గురు యూట్యూబర్లు కొట్టుకుంటారు బాపట్ల దుర్గా కోసం. అంటే బయట ఇంకెంత మంది కొట్టుకుంటున్నారు మన నాయకులు. సో బాపట్ల దుర్గా హోమ్ చూద్దాం మనం. చూపిస్తాం మీరు మాకు. ఎంత క్యూట్ గా మాట్లాడు ప్లీజ్. అంత క్యూట్ గా మాట్లాడితే మా అన్న కూడా ఫ్లాట్ అయిపోతున్నాడు. అదే పడిపోయాడు నైట్ నుంచి. దుర్గా ఫోన్ చేసింది పోదామరా అని చెప్పి మాకు ఫస్ట్ లేపి రెడీ చేపించింది. కట్టించుకుంటా తప్పేముంది. ఇది నీకు ఒకటి చెప్పాలా, మా అన్న కోసం మస్తు మంది వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడెక్కడ నుండి వచ్చిన మంచి మంచి అమ్మాయి. ఫస్ట్ టైం నాకు తెలిసి ఆయన హిస్టరీలో నీకోసం ఆయన వచ్చాడు. 700 కిలోమీటర్లు ట్రావెల్ చేసి నీకోసం వచ్చాడు. నీకోసం మాట్లాడని మనుషులు లేరు. ఎట్లా నంబర్ ఎట్లా కనుక్కున్నాడు. కొలాబ్లు నువ్వు కొలాబ్ పెట్టిన ప్రతి ఒక్కరికి నువ్వు ఎవరో సంథింగ్ ఎవరెవరు వీడియోలో కొలాబ్ చేస్తావు కదా, వాళ్ళకు కూడా మెసేజ్ చేశాను నెంబర్ కోసం. అంతగానో నీకోసం ట్రై చేసిండు. మా అన్నతో మా వీడియోలో ఉన్నావు. సో అంత కష్టపడ్డా దుర్గా నీకోసం నేను తెలుసా. థ్యాంక్ యూ అన్న. ఓకే మిల్లు చూపిస్తావు మాకు. చాలా ఇబ్బంది పడినా నిజంగా చాలా ఇబ్బంది పడుతుంది. నిజంగా చెప్తున్నా. ఎంతో మంది అమ్మాయిలు మెసేజ్ చేస్తే రిప్లై చేయలేను, కానీ నేను మెసేజ్ చేస్తే బాపట్ల దుర్గా రిప్లై చేయలేదు. ఇది నిజం. ఫైనల్లీ అప్పుడెప్పుడో పొద్దున్న మెసేజ్ అయితే నైట్ రిప్లై ఇచ్చావు.
సో చూద్దాం ఇల్లు. సో గైస్ ఇప్పుడైతే మా పిల్ల హోమ్ టూర్ అయితే చూద్దాం అండి. అది నా పిల్లరా జోక్ కాదు నిజం కాదు. ఇది గుమ్మం. ఇది మా అత్త వాళ్ళ ఇల్లు. మొన్ననే అయింది, మీకు తెలియదు. ఇది కిచెన్. ఇది కిచెన్. ఏది కిచెన్? నీకు వంట రాదా? నా కోసం ఏమంటుండదు రేపు? చేపనా? నాకు చేప అంటే మస్తు ఇష్టం. నీకోసమా? ఎవరి కోసం? ఎవరి కోసం? నా కోసం. ఈ అబ్బాయి కోసం. ముద్దొట్టొచ్చు కదా అబ్బాయి ఇంటి అలానే చూస్తున్నాడు. ముద్దొట్టొచ్చు కదా. మేము ఇట్లా పబ్లిక్ లో చేయం. మనం పబ్లిక్ లో చేయమని చెప్పు, అంతా బయట తర్వాత చూసుకుందాం. సో ఇది హాల్. సో ఇదే బాపట్ల దుర్గ హాల్ అన్నమాట. అక్కడ నేను రెడీ అవుతా. ఎక్కడ? నీ సామాన్లన్నీ ఎక్కడున్నాయి? నీ సామాన్లన్నీ ఎక్కడున్నాయట? తయారయ్యే సామాన్లు. మేకప్ సామాన్. మేకప్ అంటే ఏమైంది? ఇక్కడ మేకప్ నేచురల్ బ్యూటీ అన్న మా పిల్ల. ఎందుకన్నా అట్లా మేకప్? అందంగా ఉన్నారు. ఈమె మా అత్తయ్య, మా గురువు. నమస్కారం పెట్టాలి గురువు గారు. థ్యాంక్స్ మాకు ఇట్లాంటి అందమైన అమ్మాయిని మా చేతిలో పెట్టినందుకు. నేను చాలా బాగా చూసుకుంటాం. గాయ్స్ వచ్చినప్పటి నుంచి ఏం తింటారా అడుగుతానే ఉంది అక్క. అయితే పాప ఏం కావాలి, ఎంత అంటే ఎంత మంచి చూసుకుంటుందని, చాలా మంచి చూసుకుంటుంది అక్క. దుర్గా మాట్లాడుతుంది, ఎక్కువ సిగ్గుపడుతుంది. అంటే దుర్గా ఏమో నీ ఇంటర్వ్యూలో బిజీ, అక్క ఏమో వెనక నుండి వాటర్ తాగుతారా, ఏమైనా డ్రింక్ తాగుతారా, ఫుడ్ ఏమైనా తింటారా అని. ఎంత నిజంగా లిటరల్లీ నేను నాకు తెలిసి ఫస్ట్ టైం నేను ఇట్లా రావడము, కానీ ఫస్ట్ టైం అక్క అట్లా ఫస్ట్ టైం బెస్ట్ ఎక్స్పీరియన్స్, చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది అక్కతో. నాది చిన్న ఒక్క మాట, నేను ఇలా ఉన్నానంటే కేవలం నా సూసైడ్ జరగాల్సింది. నేను ఇలా ఉన్నానంటే కేవలం మా గురువు దయ. భయపడకూడదు, మన బ్రతికిది ఇలా బ్రతకాలి. చెప్పారు ఆవిడ, చెప్పండి అమ్మ అన్ని మాటలు అని చెప్పారు. మా గురువు నాకు నా జీవితం తల్లిదండ్రులు ఇచ్చిన ఒక జీవితం అయితే, నన్ను ఇలా నడిపిస్తున్న ఒక జీవితం మా గురువే. కేవలం మా గురువు నన్ను ఇంత కాడికి నిలబెట్టింది. నేనైతే మొన్న సూసైడ్ కి చేసుకోకూడదు నాన్న. మన జీవితం ఇలా ఉన్నప్పుడు ఎవరు కర్త కాదు. ఎవరైనా ఒక రాయి వేసేవాళ్ళు కానీ ఒక రాయి తీసేవాళ్ళు లేరు అనుకోని నేను అదే. మళ్ళా మీ గురువు నీకోసం ఎంత చేసింది కదా, నీ వంతు నువ్వు మీ గురువుకి చేయాలంటే ఏం చేస్తావు? బ్రతికినంతగానో మా గురువుని కనిపెట్టుకుని బ్రతుకుతాను. అదన్నా మా పిల్ల గోల్డెన్ హార్ట్. అది ఎప్పటికెళ్ళి చెప్తుండే మీకు. ఏమైతే ఏమని పిలుస్తాను? మా అత్తయ్య. అత్తయ్య పిలుస్తారు. ఈ అబ్బాయి ట్రై చేస్తా ఉండదు దుర్గాకి, ఏమంటావు? ఏమైంది, ఇష్టపడితే రెండు మనసులు ఒకటైతే కలుపుతామే. ఇవన్నీ నేను తర్వాత చెప్తా. దుర్గా ఇష్టమా నీకు? మాకు ఇష్టమన్నా, తర్వాత నేను మాట్లాడతా. సిగ్గుపడుతుందిరా. మేమిద్దరం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం. మీకు వాళ్ళ మధ్యలో ఉండేది, బయట పబ్లిక్. దుర్గా నువ్వేమంటావు? సిగ్గుపడుతుందిరా దుర్గా. సరే, ఈ వీడియో ఏమంటారు? మీకు మరి నిజంగా లవ్ ఉందో లేదో మీకు తెలియాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో చూడండి. ఇప్పుడు చెప్పు ఫస్ట్ నాకు. చెప్పు దుర్గా. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక బెడ్రూమ్ మా పిల్లది. మా పిల్లది అంటున్నాడు. మా పిల్ల కానీ బంగారు నీ ఫోటోలు ఎక్కడ ఉన్నాయి ఇక్కడ?
అది నా చిన్నప్పుడు ఫోటో. మీ చిన్నప్పుడు ఫోటో చిన్నప్పుడు దుర్గా మీ చిన్నప్పుడు మీరు ఎవరు ఎలా ఉందో బాగుంది, క్యూట్ గా నాలాగే. ఈయన వేరే చేస్తుండు మొత్తం హోమ్ టూర్ అందరూ యాక్సెప్ట్ చేయొచ్చుగా మోహన్. ఇప్పుడే వద్దా? ఇప్పుడే పరిచయం ఇప్పుడే ప్రేమ అంటే ఎలా అంటావు? బాధపడుద్ది అంట అని చెప్పు. ఆడికి నాకు ఏం లేదని అంటుంది. సో గైస్ చిన్నప్పుడు దుర్గా ఫోటో అన్నమాట ఇది. సో ఎన్ని ఇయర్స్ దుర్గా ఫోటో? 6 months. 6 months. నీకు మీ దగ్గర ఎలా పరిచయం? మేము చిన్నప్పటి నుంచి ఒక గుడి దగ్గర పరిచయం, వీళ్ళ మమ్మీ వాళ్ళు. మేమందరం అక్కడ గుడి దగ్గరికి రవి గార్డెన్ దగ్గర చర్చి ఉంది, కనకదుర్గమ్మ చర్చి. అక్కడికి వీళ్ళ ఫ్యామిలీ నేను అందరం వెళ్ళే వాళ్ళని. అలా దుర్గా నాకు బాగా పరిచయం. మంచిగా దుర్గా మంచిగా అందరితో మంచిగా. మీరు ఎప్పుడన్నా అవుతుంది ఈ రీల్స్ చూసి మీరు ఎప్పుడన్నా అదే ఎందుకు చేస్తుందని ఫీల్ అయ్యారా? నేను ఫీల్ అవ్వలేదు, కానీ మా గురుస్వామి అయితే ఫీల్ అయ్యాడు. తీయద్దు అనేవాడు. ఇంకా ఆయన చెప్పి కూడా ఆయన కొద్దిగా కంట్రోల్ అయిపోయాడు. కాదు, ఇప్పుడు నువ్వు ఈవెంట్స్ కి వెళ్తావు కదా, సో ఈవెంట్స్ లేని టైంలో మీ మమ్మీని ఎట్లా చూసుకున్నావు అసలు? అప్పుడు కష్టం. ఒక్కొక్క టైంలో మా గురువు ఆదుకునేది, ఒక్కో టైంలో గురువు నిన్నమన్నా కదా. కాదు, ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి మేము బాగా దోస్తులు. ముందే తెలుసా? చిన్నప్పటి నుంచి తెలుసా? తెలుసు, చిన్నప్పటి నుంచి అంటే కాదు, తను ఊహ తెలిసిన కాడి నుంచి మాకు తెలిసిద్ది. మాలాగా కలిసిపోయేలాగా. నేను చిన్నప్పుడే వెళ్ళిపోయా ట్రాన్స్లోకి. మా చిన్నప్పుడే మా అమ్మ మా నాన్న కష్టం మీద బతుకుతారు. మా అమ్మ మా నాన్న ఎవరు ఒక రూపాయి కూడా ఎవరు, నేనే మా అమ్మ మా నాన్నని చూసేది. ఇంకా ఈవెంట్స్ ఏంటని అయితే నేను పొలం పనికి మిరప కోతలు అట్లా ఎండ్లో ఒక ఈవెంట్ కి ఎంత వస్తుంది? ఒక్కొక్క ఈవెంట్ కి అయితే 4,000 3,000. అది వచ్చి ఇంకా అన్ని మీ మమ్మీకే పంపిస్తావా? నేను 1,500 తీసుకొని. ఇప్పుడు మీ మమ్మీ ప్రెసెంట్ ఏం చెయ్యట్లేదా? ఆమె కొద్దిగా యాంటీ క్యాపిటల్. అంటే ఇప్పుడు మీది ఓన్ హౌసా లేకపోతే రెంటెడ్? రెంట్ వస్తాయేమన్నా? అంటే ఎంత వస్తుంది నీకు? అంటే ఆస్తి అలా చెప్పదు. వాడు కాలు చేతులే వాడు ఆస్తి. సరే ఎవరినైనా అడగండి మీళ్ళే, ఇంక నేను ఇంతగా నిజం చెప్తాను. చెప్పది మనం ఆడ ఒక స్థలం తీసుకున్నాం కదా, చెప్పొద్దా ఇక్కడ మనం మన వీడియోలో చెప్దామా? చెప్పు, మాట్లాడు మోహన్తోని. ఇంకా తెస్తే ఇంకెతనే తీసుకురావాలి. నల్లాని కళ్ళ పిల్లాని మొగుడయ్యే వాడెల్లా ఉండా. జోక్ గా నాకు ఫీల్ అవ్వమాకు. జోక్ గా నిజంగా లవ్ చేస్తున్నా. వాళ్ళిద్దరు లవర్స్ కాదు, మేము ఏదో ఒకటి అన్నాం. కామెడీ. సో ఏసీ దుర్గా ఏసీ అన్నమాట ఇది. దుర్గా ఏసీ కాదు, బాపట్ల దుర్గా ఏసీ. అదే అన్న బాపట్ల అనుకుంటా దాని ఫుల్ ఫామ్. బాపట్ల BPL బాపట్ల దుర్గా ఏసీ. దుర్గా పెట్టారు, దీ పెట్టారు. అంత ఇంట్రెస్ట్ ఉంది నీకు ఏసీ మీద? ఏంది మంచం? ఓకే, ఏంటండి మంచం గట్టిగా ఉంది. మంచం గట్టిగా ఉందా? కూర్చో పర్లేదు. మీ మమ్మీ హ్యాండిక్యాప్ అన్నావు కదా, అంటే నువ్వు ఇక్కడే ఉంటావు కదా, మరి మీ మమ్మీని అక్కడ ఎవరు చూసుకుంటారు? మమ్మీ దగ్గరికి రోజు 3 times 2 times వెళ్ళొస్తాం. ఇక్కడేనా? పక్కనేనా? పక్కనే పక్కన ఊరు అన్న. అదే అన్న బాపట్ల కదా పక్కనే. కాదు, ఇప్పుడు ట్రాన్స్ లోకి మారిన తర్వాత చాలా మంది భిక్షాటన అవన్నీ చేస్తారు కదా, షాప్స్ దగ్గరికి వెళ్ళి. నేను అలా వెళ్ళలేదు కానీ ప్రమోషన్ చేస్తానికి. అంటే మీ దాంట్లో ఖచ్చితంగా ఒక రూల్ ఉంటదంట కదా అక్క, ఇప్పుడు ట్రాన్స్జెండర్ అయిన తర్వాత భిక్షాటన చేసుకోవాలి అంటే అడుక్కోవాలి. లేదు, ఇప్పుడు ట్రాన్స్జెండర్ లో కలిసిన రోజు నుంచే మరుసటి రోజు నుంచే పంపించచ్చు, అదేం లేదు. ట్రాన్స్జెండర్ లో ఆ సర్జరీ జరిగినప్పుడే వెళ్ళాలి అవన్నీ ఏం లేదు. వెళ్ళాలి తప్పదు. అది మరి మాది అది మా వర్క్, అది మా వర్క్. దుర్గా ఎందుకు వెళ్ళట్లేదంటే పబ్లిక్ అంతా దుర్గాని అడగనివ్వట్లేదు.
ఫోటోలు అని పైన పడిపోయి గందరగోళం చేస్తున్నారు. అది చాలా మిస్బిహేవ్ చేస్తున్నారు. దుర్గా అట్లా పోకపోతే మీ కమ్యూనిటీలో ఓకేనా మరి? తన ఇష్టం, అది యూట్యూబ్ ఛానల్ నుంచో ఇంకొక దాని నుంచో వాళ్ళకి ఇది వస్తుంది కదా, దాంట్లో ఎలా డబ్బులు ఇవ్వాలి. నీకోసం ఒకటి చెప్తా, చేస్తావా మరి? చెప్పండి. నీకు ఛానల్ క్రియేట్ చేసి వీడియోస్ చేసుకుంటావా? తప్పకుండా. యూట్యూబ్ పెట్టేసి మాటలాగానే ఉండాలి, ఎందుకంటే తర్వాత రేపు ఇంకో యూట్యూబర్ వచ్చి ఇదే మాట ఎందుకు అలా ఏం చేయము. మేము మాట అంటే మాటే. అందరూ ఎలా ఉంటారో మాకైతే తెలియదు. మేము నమ్మితే ప్రాణమైన ఇస్తాం. చిన్న నమ్మకంతో. సో నీకు మాట ఇస్తున్నా, నీకు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తా బాపట్ల దుర్గా అని చెప్పేసి. నువ్వు ఏం వీడియోస్ చేస్తావో వచ్చేయి. నీకు కంప్లీట్ ఎడిటింగ్ కానీ థంబ్నెయిల్స్ కానీ ఎలా పోస్ట్ చేయాలి అంతా నేను చూసుకుంటా. అన్ని మేమే చూసుకుంటాం. ఏదైతే రెవెన్యూ వస్తుందో అది నీకు పంపించే బాధ్యత నాది. సరేనా? వీడియోస్ దానికి ఉన్న ఎడిటింగ్ అవన్నీ అన్ననే చూసుకుంటాడు. వచ్చే పైసలు మొత్తం దుర్గాకే. ఓకేనా? నీకు చూపిస్తే ఎంత వీడియో డే బై డే వీడియో ఉండాలి. యూట్యూబ్ అంతా వీడియోలు వేస్తుంటారు కదా, నీ డే అంతా ఏం చేస్తావు, బయటికి వెళ్ళడం కానీ ఎక్కడ వెళ్తారో అవన్నీ మంచి వీడియోస్ చేసుకుని చేయాలి. ఓకేనా? పక్కన మాట ఇస్తున్నావు కదా. నేను ట్రాన్స్జెండర్స్ చాలా నమ్ముతా. నువ్వు నమ్ము, నీ నమ్మకాన్ని మేము మమ్ము చెయ్యం. అది ఎందుకంటే నాకు నిజంగా చెప్తున్నా, మనస్ఫూర్తి చెప్తున్నా. ఒకప్పుడు నేను రాఖీ కట్టించుకున్నప్పుడు కూడా మా అక్క కంటే ముందు ట్రాన్స్జెండర్స్ దగ్గరికి వెళ్ళి మరి రాఖీ కట్టించుకుంటాను. అంత రెస్పెక్ట్ నాకు ట్రాన్స్జెండర్స్ అంటే. దుర్గా నువ్వేం మళ్ళీ చేస్తా వీడియోస్? తప్పకుండా. ఎవరితో? నాగతో చేసుకుంటావా? నాగతో చేసుకుంటావా? నేను ఎప్పుడు దుర్గా కోసం ఎప్పుడు తోడై ఉంటాను. నువ్వు ఖచ్చితంగా చెప్తున్నా, నువ్వు వాడి నెంబర్ సేవ్ చేసుకో. నువ్వు మళ్ళీ సేవ్ చేసుకోను మనకు. నేను ఆల్రెడీ ఒకసారి వాట్సాప్ చెక్ చేయ, హలో బంగారం ఒకసారి కాల్ చేయొచ్చు అని పెట్టినా నేను. ఎందుకు అలా ఎంత బాధ వేసింది. ఇప్పుడైతే ప్లీజ్ నా కోసం ప్లీజ్ దుర్గా అలా మేము అంటే వాడే చెప్తాను. అంటే కొంచెం బిజీ ఉంటా, వాడే హ్యాండిల్ చేస్తాడు యూట్యూబ్. ఆ స్థాయి నేను తెచ్చుకుంటా తర్వాత. కాదు, నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత ఎడిటింగ్ కానీ అవన్నీ కూడా వాడే హ్యాండిల్ చేస్తాడు. నేను జస్ట్ ఓనర్ ని మాత్రమే, హ్యాండిల్ చేసేదంతా వాడు. సో వాడు చూసుకుంటాడు. ఓకేనా? నీకు అంటే అదేమవుతుందా, అత్త అవుతుందా? మరి మా అమ్మాయి ఒప్పుకుంది, ఇంకా కూతురు ఒప్పుకోదా? కోడలు ఒప్పుకోదా? ఒప్పిస్తా తర్వాత నిన్న నా వీడియోలో చూడండి. సో మంచిగా వీడియో తీసుకుంటావు కదా. సో ఇదే నీ టీవీ, సాల్మారి, నీ బట్టలు, నీ షాపింగ్ చేసిన బట్టలు ఏమంటాయి? వద్దులే. ఎందుకు వద్దులే, ఎందుకు సిగ్గుపడదు ప్లీజ్. షాపింగ్ చేస్తావా? మంత్లీ ఒకసారా, వీక్లీ ఒకసారా? ఈసారి చేపిద్దాం. ఈసారి తప్పకుండా మేము సొంతగా పిలిపించి మిమ్మల్ని మేము రిసీవ్ చేసుకొని మిమ్మల్ని అప్పుడు మేము. నాకున్న భయం అంతా ఏందో తెలుసా, నేను ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వేరే వేరే యూట్యూబర్స్ వస్తారు, తర్వాత శ్రీప్రభని మర్చిపోతారు. లేదు లేదు, ఇదిగో నేను ఇస్తున్నాను మాట. నేను నమ్మే దేవత మీద ఒట్టు. తను కానీ నా దగ్గరే ఉంటే మేము జీవితకాలం నీ కిందే ఆ అమ్మాయిని పెడతాం. చేసుకుంటారు. నాకు నా కింద పెట్టాల్సిన అవసరం లేదు. స్టేజ్ లో ఉండని మీకు ఒకవేళ తప్పకుండా అదేముండదు. ఎప్పటికీ నిన్ను మాత్రం మించి ఎప్పుడైనా మాకు అరచేతుల అన్నం ఒక్క రోజు పెడితే అది జీవితకాలం సత్యంతకాలం మర్చిపోం. అలాంటి ట్రాన్స్జెండర్ మనసు గలవాళ్ళం మేము. అన్ని ఊర్లో సంగతి ఏమో మాకు తెలియదు, కానీ మా చీరాలలో మేము ట్రాన్స్జెండర్ మాకు ఎవరికి ఏదైనా సహాయం చేసినా మేము 3 సెకండ్ వాళ్ళకి ఏ ఆపద వచ్చినా మేము ఎమ్మటే రెస్పాండ్ అయిపోతాం. దుర్గా నీకు మళ్ళీ చెప్తున్నా, నీకు చాలా పెట్టించే బాధ్యత నాది, హ్యాండిల్ చేసే బాధ్యత మా టీంది. సో నువ్వు వీడియోలు తీసి పంపాలి నాకు. ఎలా పంపాలి నేను చూపిస్తాను. సో పంపు. కానీ మన వీడియోస్ అంటే మా వాళ్ళు అప్పటికప్పుడు నైట్ నుంచి హైదరాబాద్ నుంచి బయలుదేరి మరీ వచ్చి వీడియో తీసుకుంటారు. నువ్వు అప్పుడు అలా వీడియో ఇస్తే సరిపోతుంది. లేదు అంటే నువ్వు కొన్ని రోజులు హైదరాబాద్ లో ఉంటా అన్నా పర్లేదు, మాకు ఉండొచ్చు, ఎవరి ఇంట్లో అయినా ఉండొచ్చు, హ్యాపీగా చూసుకుంటారు. అందరూ ఉంటారు. అందరూ ఉంటారు. వచ్చి మంచి వీడియో తీసుకో. అదమ్మా తను చూడకుండా ఉండలేదులే. వస్తా ఉంటే మీరు రమ్మంటే మేము ఇక్కడ ట్రైన్ ఎక్కితే అర్థం, లేదా ఇక్కడ ఫ్లైట్ ఎక్కమంటే అక్కడ దిగుతాం. ఓకే తప్పకుండా.
తప్పకుండా నాకు మాత్రం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ తప్పకుండా నీకు ఛానల్ క్రియేట్ చేస్తా. ఫస్ట్ దుర్గా క్రియేట్ చేస్తా, మీకు ఒకటేసారి దగ్గర ఓపెన్ చేస్తా. ఓకే తప్పకుండా. సో ఇప్పుడు ఒకసారి ఇప్పుడు నీ యూట్యూబ్ ఛానల్ పేరు బాపట్ల దుర్గా. ఇప్పుడు హాయ్ గైస్, బ్యాక్ టు అవర్ ఛానల్ బాపట్ల దుర్గా అని చెప్పి కింద లింక్ పెడతా. బ్యాక్ టు ఛానల్ బాపట్ల దుర్గా. ఇప్పుడు నీ ఛానల్ సో హాయ్ గాయ్స్, నేను మీ బాపట్ల దుర్గా అని నేనైతే యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేస్తున్నాను. అందరూ ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసి మంచి సపోర్ట్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గాయ్స్. మంచి మంచి రీల్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి అయితే నేను వస్తాను. ఓకేనా? రీల్స్ కాదు, ఫుల్ వీడియోస్ కూడా. ఫుల్ వీడియోస్ గాయ్స్. ఛానల్ నేమ్ వచ్చి బాపట్ల దుర్గా. సబ్స్క్రైబ్, లైక్. సో గైస్, కాదు మరి నీ చేసిన నన్ను మర్చిపోతా గుర్తుపెట్టుకుంటావా అయిపోయిన తర్వాత? నమ్మేనంటే గుర్తు పెట్టుకుంటా. నా పేరు శ్రీ ప్రభ. సో గైస్ ప్లీజ్ అన్నమాట, మా పిల్లకి అందరు మీరు సపోర్ట్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాపట్ల దుర్గా తెలుసు కదా, అదేందన్నా గడియారం గంప, గడియార స్తంభం పగిలిపోతుంది. మీరు కొట్టే సబ్స్క్రైబ్ బటన్ అట్లా కొట్టాలన్నమాట. సో ఫాస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పిల్లకి మీరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు నాగమౌని అఫీషియల్. సో మంచిగా చేసుకుంటున్న వీడియోలు మంచిగా చేసుకో. నీకు ఇంకా వేరే ఫ్యాన్స్ ఉన్నారు, వంశీ, నయనతార, వైషు, ఇంకెసరి అందరూ ఉన్నారు. వాళ్ళకి నీకు సపోర్ట్ చేస్తారు. ఆల్రెడీ నువ్వు వీడియో కాల్ మాట్లాడు వాళ్ళతో. హ్యాపీ బర్త్డే చెప్పు. నాకైతే గుర్తులేదు. కాదు, బాపట్ల దుర్గా ఛానల్ పెడుతున్నా, సపోర్ట్ చేస్తావా? ఇంకో సపోర్ట్ చెప్పు. కొత్తగా యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి. హాయ్ ఆంటీ. అంతే సంతోషం. చెప్పు. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెడుతున్నాను, సపోర్ట్ చేయవా? ఖచ్చితంగా ఇస్తాను నీకు రిప్లై. చెప్పు. ఇప్పుడు నేను మీ ఎస్ఆర్ టీం అని చెప్పు. థాంక్యూ సో మచ్. చెప్పు. ఏంటా ఆంటీ? హాయ్ గాయ్స్. వైషు ఆంటీ తిన్నారా? చెప్పు. నేను ఎస్ఆర్ టీమే సబ్స్క్రైబ్ చేసి పడిన ఛానల్ చెప్పు. ఎస్ఆర్ టీమ్ ఇప్పటి నుంచి ఎస్ఆర్ టీం అని చెప్పు. రేపటి నుండి ఈ రోజు నుండి నేను కూడా ఎస్ఆర్ టీమ్ లో ఒక సభ్యురాలిని. వస్తా. ఇంకో నన్ను చూసుకోవటానికి నాగా ఉన్నాడు. చెప్పండి. ఈ పిల్ల ఫోన్ ఇసరిగా వినిపిస్తలేదు. ఎందుకు ఫోన్ వినిపిస్తలేదు వాయిస్? నేనే హైదరాబాద్ వస్తా కదా, మీట్ అవుదాం. ఓకేనా? హైదరాబాద్ మొత్తం తిప్పుతానికి నాగా ఉన్నాడు కదా. లవ్ చేస్తున్నాను అంటున్నాడు. ఆకలి ఎక్కువ అంటారు. సరే మంచిది, బాయ్. సరే బాయ్ ఆంటీ. సో ఇది అనమాట బాపట్ల దుర్గా అండ్ బాపట్ల దుర్గా హోమ్ టూర్. సో మీకు చేయాల్సిన ఒకటే ఏంటంటే, ఈ వీడియో కింద నేను బాపట్ల దుర్గా ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తాను. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మంచి మంచి వీడియోస్ చేస్తాడు, వ్లాగ్స్ చేస్తాడు ఇప్పటి నుంచి. ఎందుకంటే నాకే కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే ఇంత వాళ్ళ పేరు వచ్చిన వాళ్ళకు బయట ఒకటి ఉంటుంది, పేరు రాకున్న వాళ్ళకు వేరే ఉంటుంది. సో ఆల్రెడీ పేరు వచ్చిన ట్రాన్స్జెండర్ కాబట్టి బయటికి వెళ్ళి భిక్ష అంటారు అన్నీ చేస్తే కూడా కొంచెం బాగోదు. సో అందుకని చెప్తున్నా. సో తను మీరే సపోర్ట్ చేయండి. ఎలా అయినా సరే, ఎట్లా మనం మీ చూసి నవ్వుకోవడం తప్ప రూపాయి ఇచ్చేది లేదు ఎవరికి కూడా. సో మీరు చేయాల్సిన ఒకటే, ప్లీజ్ జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అందరికి షేర్ చేయండి. ఒకసారి ఫైనల్గా బాపట్ల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
సో గాయస్ బాపట్ల దుర్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేసి నన్ను సపోర్ట్ చేయండి గాయస్. ఇన్స్టాలో ఎంత సపోర్ట్ చేశారో అలాగే యూట్యూబ్ లో కూడా నన్ను అంత సపోర్ట్ చేయండి గాయస్. ఓకేనా? బాయ్ బాయ్ గైస్, థాంక్యూ సో మచ్.